పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఆయన తీసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజేష్ గారు. సో రాజేష్ గారు వైఫ్ నాగమణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమె ఫస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు తెలుగులో. ఆయన గురించి మన కమెడియన్ శ్రీలక్ష్మి గారు వాళ్ళ వదినే, రాజేష్ గారు వాళ్ళ అక్క, అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. నాగమణి గారు నమస్తే. నమస్తే అండి. అండ్ నిజంగా చెప్పాలంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలను కూడా ఇష్టంగా తీసుకొని మీ వారు చేసిన సినిమాలు రెండు జల్ల సీత ఇప్పటికి మా అందరికీ కళ్ళ ముందు ఈటీవీలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఆనంద భైరవి ఒకటా రెండా దాదాపు 40 పైగా చిత్రాలు చేశారు. 40-50 సినిమా 13 సంవత్సరాలలోనే. అవును, 13 సంవత్సరాలు ఉన్నారు ఆయన. 83 నుంచి 96 వరకు ఉన్నారు. 96 దాకా ఉన్నారు. 98లో చనిపోయారు. ఎస్ అవును, 98లో చనిపోయారు. అది కూడా మన పెళ్లి సందడి మూవీ టైంలో నైట్ ఏదో 2 o'clockకి కాలేయం ఇబ్బంది వచ్చి చనిపోయారని చెప్పి నేను విన్నాను. లేదు ఆయనకి పచ్చకమర్లు వచ్చినాయి. పచ్చకమర్లు. సో నిజంగా ఏం చెప్తారు రాజేష్ గారి గురించి కానీ, లేకపోతే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి కానీ? ఆయన ఉండుంటే ఎక్కడో ఉండేవాళ్ళం మేము, ఈ స్థితికి ఉండేవాళ్ళం కాదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్, తన మంచి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొంచెం చెప్పుడు మాటలు వింటాడు. పైకి వచ్చే సమయంలో ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని అందరితో చేరి కొంచెం అతను బిహేవియర్ మారిపోవడం వల్ల అతనికి కొంచెం కెరియర్ తగ్గిద్ది. జాస్తి ఉన్నారు ఫ్రెండ్స్ బాగా? చాలా మంది ఉన్నారు, అందరూ సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళే. వాళ్ళే తీసుకెళ్ళి మాట్లాడడం చేయడం. కొంచెం అతనికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అలాగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు. అతని వల్ల కొంచెం అతను చాలా బాధపడ్డాడు అనమాట. అంటే ఒక సినిమా తీసి అలజడని సినిమా తీసా, భానుచంద్ర పెట్టి అందరు ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసి దాంట్లో చాలా వరకు డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి అతనికి ఏంటంటే ఒకలాగా మనిషి మారిపో, అంటే ఉండే డబ్బులంటే దానిలో పెట్టి మనకేం లేకుండా అయిపోయింది. ఉన్న కార్లు గీర్లు కష్టపడి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన డబ్బులన్నీ దానిలో వేసేసాం ఆ సినిమాలో. నేను చాలా ఎంతో ఆశపడ్డాను అనమాట, సినిమా వస్తే మనకి బాగుంటుంది అనేసి. కానీ మాకు తెలియకుండానే రిలీజ్ చేశాడు అతను. ఓకే, ప్రొడ్యూసర్ మీరే? ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరంటే రాజేష్ను వెంకటేష్ను ఒక అతను. ఓకే, వీళ్ళందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళు. అలా ఒక సినిమాతో అతను కొంచెం ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా సినిమాలే వద్దనుకున్నాం. 2 సినిమాలు తీశాడు. ఆ 2 సినిమాలతో మాకు కొంచెం అక్కడి నుంచి స్ట్రగుల్ అయిపోయాం. ఓకే, నేను మొన్న వచ్చేటప్పుడు కూడా ఒక సినిమా చూశాను, తెల్ల గులాబీలు. తెల్ల గులాబీలు, నెలవంక, రెండు జల్ల సీత, చాలా సినిమాలు ఉన్నాయి అతని. మంచి కుటుంబం, భానుప్రియతో చేశాడు, విజయశాంతితో చేశాడు, తులసితో చేశాడు, భానుప్రియతో చేశాడు. చాలా మందితో హీరోయిన్లు అందరితో, ఆల్మోస్ట్ అప్పుడుండే హీరోయిన్లతో అందరితో చేశాడు. బాగుంటారు, ఎంత సన్నగా హైట్గా ఎంత అందంగా ఉంటారు ఆయన. రాతనే మనం రాయలేం కదా, రాయలేం, ఏం చేస్తాం. బట్ చాలా స్ట్రగుల్స్ పడుతూనే వచ్చారు కదా మా ఇండస్ట్రీకి. అయినా రాగానే రెడ్ కార్పెట్ ఏం కాదు, రాగానే రెడ్ కార్పెట్ వచ్చాడు కాబట్టి అతనికి స్ట్రగుల్ అవ్వలేదు. ఏం స్ట్రగుల్ అవ్వలేదు అతను అసలు, ఏం అవ్వలేదు. సినిమాల కంపెనీలు ఎక్కి దిగి అదంతా ఏం అవ్వలే. రావడమే నెలవంక సినిమా. మన ఆయన కెమెరామెన్, ఆయన పేరు ఏదో ఉంది, గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి చాలా మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఎవరు నచ్చలేదు వాళ్ళకి, జంజాల గారికి నెలవంక తీసేప్పుడు. ఆ టైంలో రాజేష్ని రికమెండ్ చేశాడు అతను. అప్పుడు రాజేష్ ఏమీ ఒక ఇది లేకుండా టక్కన వెళ్ళి క్యారెక్టర్ ఓకే అయిపోయాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, బాగుంది. నెలవంక మంచి సినిమా. తులసి అందులోనే ఫస్ట్ అవును హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది అమ్మాయి. దాని తర్వాత ఇమీడియట్గా రెండు జంజాల గారి డైరెక్షన్. తర్వాత ఆనంద భైరవి. ఆయన సినిమాలు 4-5 సినిమాలు జంజాల గారు రాజేష్ పెట్టి తీశారు అనమాట. ఓకే, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. నాకంత ఎక్కడ ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? అసలు పుట్టి పెరిగిందంతా చెన్నయ్యే, అంతా ఇక్కడే. పిల్లలందరూ ఇక్కడ పుట్టారు. వాళ్ళందరూ అందరూ గిరి రోడ్లోనే రంగనాయకి హాస్పిటల్ అని ఇక్కడ అక్కడే. నా పిల్లలు కూడా అక్కడే, ఇక్కడే కన్నా పిల్లలందరినీ. తమిళియన్సా బేసికల్గా ఆయన? కాదు, తెలుగే. తెలుగు వాళ్ళే.
అవును, అమర్నాథ్ గారు మా మామగారు పెద్ద ఆర్టిస్ట్ కదా ఆయన. ఓకే. ఆ, మరి ఎన్టీ రామారావు గారు ఈయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన హీరో ఇద్దరే హీరోలే. ఓకే. అమర సందేశం, ఆయన చాలా సినిమాలు ఉన్నాయి మా మామగారికి. ఆ కుటుంబంలో తర్వాత వాళ్ళ అక్క శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి మంచి కమెడియన్ అయ్యారు ఆమె కూడా. ఆ, అబ్బా జబ్బా. తను కూడా చాలా స్ట్రగుల్ పడే వచ్చింది సినిమాల్లో. బాగానే, అంటే అందరూ ఈజీగా వచ్చేయలేరు కదా, స్టార్టింగ్లో అంతా కొంచెం కష్టపడే వస్తారు. రాజేష్ కళ కాదు, ఇంకా శ్రీలక్ష్మి అన్న కష్టపడిందేమో. ఎందుకు ఫాదర్ ఉన్నారు కదా మరి ఫాదర్ చనిపోయిన తర్వాత కదా వాళ్ళు వచ్చారు ఓకే చెన్నైకి. ఆయన 80 సంవత్సరంలో చనిపోయారు, వాళ్ళు వచ్చారు అన్నమాట. ఇంకొకటి అసలుకి లేడీస్ కమెడియన్స్గా ఆ రోజుల్లో రావడం అనేది రాణించడం చాలా కష్టం. అవును, ఆ టైంలో ఆమె టైమింగ్ని పట్టుకొని భలే వచ్చేసి, అంటే ఫేస్ అలాంటిది, ఫేస్ అలాంటిది. అంటే కథలకి ఏది కదిలినా అదొకలాగా కామెడీగా అనిపిస్తుంది అన్నమాట అమ్మాయి చేస్తుంటే. అవును అవును. రాత్రులంతా నా దగ్గరికి వచ్చేది పడుకున్నప్పుడు, మనీ కొంచెం డైలాగ్ చదవా, ఎట్లా ఉంది చెప్పు అంటది. నేను చదివి వినిపించేదాన్ని అమ్మాయికి. ఓకే. డైలాగ్స్ ఇలా చదువు అనేసి. రాత్రి షూటింగ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు నా పెద్ద కొడుకు అదే నా నాని చిన్నప్పుడు ఆడొచ్చి పుత్తత్త అంటాడు దాన్ని. వెళ్ళి ఆవిడ వచ్చేదాకా మేలుకుని బాగానే జరిగేది, బాగానే ఉండేవాళ్ళం. అందరు కలిసే ఉండేవాళ్ళ శ్రీలక్ష్మి గారి ఫ్యామిలీ అండ్ రాజేష్ గారి ఫ్యామిలీ. 5 years కలిసి ఉండండి. ఆ తర్వాత వేడిగా వచ్చేసాం. ఉంది ఇండస్ట్రీలో ఉంది వాళ్ళిద్దరే కాబట్టి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా, 2-3 మూవీస్ చేశారు. చాలా చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.